హాయ్ అండి, ఈ పాటికే కల్కి సినిమా అందరూ చూసేసి ఉంటారు అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడితో వీడియో ఆపేయండి. రీసెంట్గా చేసిన కల్కి డిస్కషన్స్లో మీకేమైనా థియరీస్ ఉంటే మెయిల్ చేయండి అని చెప్పాము. సో అలా కొన్ని మెయిల్స్ వచ్చాయి. మెయిల్స్తో పాటు లెట్స్ టాక్ వీడియో కింద మీరు పెట్టిన కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈవెన్ దో మనకి చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నట్టు అనిపించినా కూడా కల్కి ఈజ్ ఎ గ్రేట్ సినిమా. ఎందుకంటే ఒక డిఫరెంట్ జానర్ని మన ఇండియన్ ఆడియన్స్కి పరిచయం చేస్తూ ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నాకు సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్తో కూడా పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు. టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ థియరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఏదో డిస్కస్ చేస్తున్నట్టు మామూలుగా మాట్లాడుకోవడానికి. ఎగ్జాక్ట్లీ ఈ థియరీస్లో ఉన్నట్టే సినిమా అయితే ఖచ్చితంగా ఉండదు. పూర్ణచంద్ర నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఈ ఇమేజ్ చూపిస్తూ ఈ పర్టికులర్ షాట్ని మనం సినిమాలో ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఈ షాట్ కంప్లీట్గా వేరే వర్షన్ ఆఫ్ ద సీన్ అయినా అయి ఉండాలి, లేదా సెకండ్ పార్ట్లో మళ్ళీ ఉండబోతుందేమో ఇలాంటి సీక్వెన్స్ అంటూ తను ఈ పాయింట్ని రేజ్ చేశారు. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పూర్ణచంద్ర గారు చెప్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో టైం ట్రావెల్ ఎలిమెంట్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా టైం ట్రావెల్ చేసి మళ్ళీ అశ్వత్థామతో ఫైట్ చేసే అప్పుడు ఈ షాట్ మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ షాట్ ఉండబోతుందని తను అంటున్నారు. అండ్ తను ఈ పాయింట్ని ఎందుకంత స్ట్రాంగ్గా నమ్ముతున్నారంటే సంగీతం శ్రీనివాస్ గారిని తీసుకున్నారు కదా, అదే మన ఆదిత్య 369 డైరెక్టర్ని. సో దేర్ ఆర్ ఛాన్సెస్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మోర్ ఫిలాసఫికల్గా ఉంటుంది. ఈ సినిమా జరుగుతున్న టైంకి సుప్రీం యొక్క లైఫ్ స్పాన్ 200 years కదా. సో ఆ 200 yearsని చూపిస్తూ ఒక ప్రీక్వెల్ని తీసే ఛాన్స్ కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. అండ్ తను ఇచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్, ట్విట్టర్లో నడుస్తున్న స్ట్రాంగ్ బజ్ ఏదైతే ఉందో నాని కల్కిగా చేయబోతున్నారని దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక లైన్ రాశారు. ఎందుకంటే కృష్ణ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆల్మోస్ట్ నానిలాగే నడిచారు, కొంచెం నాని షేడ్సే ఉన్నాయని అన్నారు. బట్ లెట్స్ సీ, ఏమో నాగార్జున మైండ్లో ఏముందో. గాంధీవం అంటే ఏంటి? షాక్ ఎక్కడ అంటే బ్రో, అది వాళ్ళ కాశీలో ఎలా దొరికిందో, బికాస్ దట్స్ ఓపెన్ క్వశ్చన్. అది అసలు అక్కడ గాంధీవం అక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు కొన్ని ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, వాటిని ప్లే చేస్తాను. గాంధీవం ఏంటంటే బ్రో, మహాభారత యుద్ధం అయిపోయాక దానికి పవర్ పోతుంది, ఇంకా ఎందుకంటే దాని అవసరం అయిపోతుంది కాబట్టి పవర్ పోతుంది. అది నార్మల్గా అన్నట్టే ఉంటుందన్నమాట. సో ఇంక ఈ గాంధీవం అన్నది ఇంకా ఎవరికి దాచిపెట్టాలి అన్నట్టు చెప్పి అప్పుడు అర్జునుడు ఏంటంటే ఎప్పటికీ ఎండిపోని నదిలో దాన్ని భద్రపరుస్తాడు. అదే గంగా నది అనమాట. సో ఆ గాంధీవం అన్నది ఆ గంగా నదిలో వేసేస్తే ఎండిపోయి ఇలా సంవత్సరాల తర్వాత ఎండిపోయిన తర్వాత బయటకు తీసినప్పుడు ఈ గాంధీవం అన్నది బయటకు వచ్చేటట్టు లింక్ చేశారని నేను అనుకుంటున్నా. బ్యాక్ స్టోరీ అయితే ఇది బ్రో. మీరు లెట్స్ టాక్లో మీకు ఒక డౌట్ వచ్చింది కదా వంశీ అన్న, ఇది గాంధీవం ఎలా దొరికింది అని. అది ఎగ్జాక్ట్లీ కాశీలో కురుక్షేత్రం జరిగింది. అది అక్కడ భూమిలో ఉండటం వల్ల వీళ్ళు మామూలుగా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది అక్కడ దొరికింది. కానీ నాకు ఒక డౌట్ ఉంది, అది మీరు క్లియర్ చేయాలి. ఆ యోగి చెప్తాడు కదా గాంధీవాన్ని ఎవరు ముట్టుకోలేకపోతున్నారు, ఏ మిషన్ ముట్టుకోలేకపోతుంది అని. అది క్లైమాక్స్లో కమల్ హాసన్ దగ్గరికి ఎలా వెళ్తుంది పైకి, ఎవరు ముట్టుకోలేనప్పుడు? సో ప్రవీణ్ కుమార్ గారు అడిగిన క్వశ్చన్కి ఇంటర్నెట్లో అయితే చాలా థియరీస్ ఉన్నాయి. మీ థియరీ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ మీ కామెంట్స్లో మంచి ఇంట్రెస్టింగ్ థియరీస్ ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. రీసెంట్గా చేసిన కల్కి లెట్స్ టాక్ వీడియో కింద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. రెడ్డి 315 అనే సబ్స్క్రైబర్ కామెంట్ ఏంటంటే, కర్ణ క్యారెక్టర్కి అండ్ భైరవ క్యారెక్టర్కి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ని నాగశ్విన్ ఫస్ట్ నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నారు. తను ఒక వార్ జోన్లో దొరకడం, ఒంటరిగా ఉండడం, ఇలా భైరవ క్యారెక్టర్ని కర్ణ క్యారెక్టర్కి సిమిలర్గా ఫస్ట్ నుంచి చూపించడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ విషయంని సెకండ్ టైం చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశారంట. కర్ణ ఎలా అయితే రీఇన్కార్నేట్ అయ్యి భైరవలా వచ్చాడో అలాగే యాస్కిన్ కూడా దుర్యోధన ఒక రీఇన్కార్నేషన్ అయితే బాగుండు అని అంటున్నారు. 6000 years బ్యాక్ తను ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి ఈసారి అది అవ్వకుండా ట్రై చేయడానికి దుర్యోధన సుప్రీం యాస్కిన్ లాగా రీఇన్కార్నేట్ అయితే బాగుంటుంది అని అంటున్నారు. కానీ ఈసారి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కర్ణకి ఎగెయిన్స్ట్గా. చాలా మంచి పాయింట్ ఇది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. @జేసన్ కుటన్, ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తప్పైతే సారీ. అన్పాపులర్ ఒపీనియన్ అని కాంప్లెక్స్ సాంగ్ ఉంటుంది కదా, దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది నాకు కూడా ఉంటుండే. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆఫ్గా అనిపించింది, బట్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం చాలా హై ఫీల్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఈ ఫిల్మ్లో నేను ఎక్సైటెడ్గా వెయిట్ చేసిన 2 పోర్షన్స్ మాధవ సాంగ్ అండ్ కాంప్లెక్స్ సాంగ్. ఫస్ట్ టైం నిజంగానే ఆఫ్ అనిపించింది, బట్ సెకండ్ టైం థర్డ్ టైం మెల్లగా ఎక్కేసింది భయ్య సాంగ్. ఇప్పుడు మైతో సైఫై అని ఒక కొత్త జర్నరా ఎట్లయితే ఇంట్రడ్యూస్ చేసిర్రో ఈ సాంగ్లో కూడా అట్లనే అనిపించింది నాకు.
ఒకటే సాంగ్లో ఎమోషనల్, ఫీల్ అండ్ మాస్ అన్నీ కలిపి కొట్టారు. నిజంగా ఈ సాంగ్ ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పొచ్చు. మీ దగ్గర ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా మెయిల్ చేయండి ycinemapizza@gmail.com. నేను ప్రతి మెయిల్ చదువుతాను అండ్ దాంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ని తీసుకొని మీ ముందుకి మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తాను. సో దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.